కాదయ్యా, మార్పు తెచ్చిరు, రైతులందరూ మంచిగా ఉన్నారు, మీరు లేనిది క్రియేట్ చేస్తారు, యూరియా కొరత లేదు అని మాట్లాడుతున్నారు. యూరియా కొరత లేకుండా ఎందుకు వస్తాం మేడం? ఈ రోడ్డు మీద వాడు అవసరమా? ఎటన్నా పోతే ఒక 500 వస్తాయి కూలి. 500 పోయిన ఇటు 50,000 రూపాయలు పెట్టుబడి బాయ్. 6 ఎకరాలు నాటేసింది నేను ఇప్పటి వరకు మంచాలలే. 6 ఎకరాలకు ఎంత పెట్టుబడి అవుతుంది మేడం మీకు తెలుసు? ఏం లాభం అది? వ్యవసాయం చేసి ఊకునుడు అవసరం లేదు. అది ఇప్పుడు ఏనో ఇతర అప్పు చేస్తాం మేడం. మాకు లేదు, మేము పంపిస్తున్నామని సెంటర్ అంటారు. పంపించినాక మేము ఎందుకు ఏమని వీళ్ళు అంటారు. వాళ్ళ న్యూస్ చూసుకుంటే ఎన్ని రోజుల నుంచి వారం 10 రోజులు తిరగబట్టి 15 రోజుల దాకా వచ్చినప్పుడు అలా లారీ వస్తలేదు, మాకు దొరుకుతలేదు. వస్తే ఒక లోడ్ వచ్చింది అనుకో, ఎంత మందికి వస్తాయి? ఎంత మంది కంటే ముందుకు ఇవ్వాలి ఉంటే వాళ్ళకే వచ్చింది. ఎన్నుకున్న వాళ్ళకి దొరకకపోయి మళ్ళీ మరి పోవడనే. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా లైన్ కడితే మేము ఆయన మరి లైన్ రాగానే అయిపోయాయి. ఇక మళ్ళీ పోవడనే, నెక్స్ట్ రానే రాకపోయి. ఇక మళ్ళీ ఏం చేస్తాం? ఇక సపరేట్గా వచ్చుడే కదా, మరిపోవడే కదా. అంటే మీకు లోడ్ వచ్చేది ముందు రోజు తెలుస్తుందా, లేకపోతే వచ్చిన దాకా తెలియదా? వచ్చేదాకా తెలియదు, ఇప్పుడు దించేదాకా కూడా తెలియదు మాకు తెలియదు. ఇక్కడ మొత్తం లారీ దిగేదాకా కూడా తెలియదు మాకు. ఇప్పుడు అదునికి యూరియా వేయకపోతే ఇప్పుడు పరిస్థితి వరికి ఎట్లుంటది? వరికి గానీ లేకపోతే మక్కకు గానీ వేస్టే ఇక మాకు అంతా. ఇప్పుడు అంటే టైం కు యూరియా వేయలేదు అనుకో, ఏమైతుంది? పంట రాదు ఇక మా బతుకులే వేస్ట్. ఇక మేము నష్టం, మొత్తం నష్టం. మందు దొరకకపోతే మందు వేసుకునే మేము ఇంటిని తాగి చావాలి ఇక, అంతే. ఏం లేదు ఇక మాకు. ఇక మా బతికే లేదు. వ్యవసాయం చేసినాక పాట చేసిపోయినాక ఏం పడింది ఇక. అంటే ఒకటి అంటే దేని వల్ల యూరియా దొరకలేదు అనుకుంటారు? అంటే ఎన్నడూ లేని తిప్పలు ఇవాళ వచ్చింది అంటే దేని వల్ల అనుకుంటున్నారు? అంటే దేని వల్ల యూరియా దొరకలేదు అనుకుంటున్నారు? పోనీ ఇప్పుడు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అపోజిట్ కాబట్టి వాని పేరు వీడు చెప్తాడు, వీని పేరు వాడు చెప్తాడు. నడమ రైతులు నాగం చేస్తారు వాళ్ళు. తెలంగాణ వచ్చి నుంచి ఎన్నడూ ఇంత కొరత లేదు. ఇప్పటి నుంచి అంటే కాదయ్యా, నేను నేనే ఒక్క మాట ఎవరితోటి సార్ ఫోన్ చేస్తా ఉంటాను. నేను రోజు ఫోన్ చేసిన, ఫోన్ చేయకుండా వచ్చిన. మళ్ళీ ఎందుకు పోయినా పండుగ తెల్లారి దాకా రాదు, కన్ఫర్మ్ గా చెప్తున్నాము. అక్కడి నుంచి వస్తలేదంటారు వాళ్ళు అంటారు. అవునయ్యా, సెంట్రల్ ఇచ్చేది ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత ఎవరిది ఉంటది? సెంటర్ ఉండాలి. సెంటర్ తో కొట్లాడని తెచ్చుకోవాలి. మరి కొట్లాడుతురు, వచ్చుడు లేదు. రఘునందన్ రావు ఒప్పుకుంటాడు, తప్పు జరిగింది అంటాడు. అట్లా వస్తలేదు, ఇట్లా వస్తలేదు. రోడ్డు మీద అయితే మేము రైతులు ఎవరు ఆదుకోవాలి? ఇప్పుడు రైతుల పరిస్థితి ఇప్పుడు ఏమంటారు వాళ్ళు? చెప్పి ఇప్పుడు మోసం చేసేది రైతుల్ని గవర్నమెంట్లే మోసం చేస్తున్నాయి. 2 గవర్నమెంట్ మోసం చేస్తున్నాయి. వాళ్ళిద్దరు కొట్లాడ రైతుల మీద మెడగబడ్డది. ఎవరు దొంగతనం చేసేది తెలియదు, రైతుల మెడ కూర్చోబడుతుంది. ఏమన్నా బ్లాక్ లో అమ్ముకుంటారా? ఇదివరకు ఇక్కడ తెలియదు మేడం. బ్లాక్ ఎట్లా అమ్ముతారు? వ్యవసాయదారే వచ్చి తీసుకుపోతారు కదా, వేరే వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? ఇప్పుడు బ్లాక్లు అమ్మిండి అనుకో, నాకు 2 సంవత్సరాలు అవసరం, 100-150 తీసుకుని ఆటో కిరాయి తీసుకుని ఇస్తాడు. అంతకన్నా మించి ఏమి ఇస్తాడు మేడం? ఆ బ్లాక్ లో వేసినా దాన్ని వేరే అందరు కూడా అక్కడ కనిపిస్తుంది కదా, అగ్రోస్ రైతు సేవా కేంద్రం. ఇక్కడ ఇస్తారా మీకు? ఇది పరిస్థితి అవ్వదు. ఇక్కడ వేరే దగ్గర ఇస్తారట, కానీ ఎక్కడ కూడా అంటే లోడ్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. అంటే ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు, అంతే కదా. తెల్లవారులు వచ్చి కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. ఇప్పుడు ఇదే పరిస్థితి. ఆశ ఎన్ని గంటల వరకు ఉంటది మీకు? ఇక వస్తుంది రాంతి అనేది ఎన్ని గంటల వరకు? 11, 12, 1 గంట దాకా క్లోజ్. అంటే ఊర్లో ఏమైనా చాటింపు కూడా వేస్తలేరా? సో దీనికి ఒక ఆన్సరే లేదని చెప్తారు. వస్తే వచ్చింది లోడు. సో వీళ్ళు కాపలా కాసుకుని అంటే పనులు మానుకొని ఎప్పుడు వస్తుందో ముందు మీరు లేకపోతే ఏడబోతుందో అనే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఊర్లు చాలా. కానీ విషయం ఏం తెలుసా, వ్యవసాయ శాఖ మంత్రి మొన్న ఏమన్నాడంటే ఏం కొరత లేదు, నిజంగా ఉన్న రైతులందరూ పొలాల్లోనే ఉన్నారు, బజార్లలో ఎవరు లేరు అనేసి ఆయన మాట్లాడింది. కాబట్టి నిజంగా మాకు అందుకే డౌట్ వచ్చి అడిగిన రైతులా కాదా అనేసి. మరి అట్లా మాట్లాడింది ఆయన, స్వయాన మంత్రే మాట్లాడి, వ్యవసాయ శాఖ మంత్రే. అదే కరెక్టే అవునవును.